బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఆయన అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజాసింగ్ మియాపూర్ ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్టులోనే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ అరెస్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మెదక్లో జరిగినటువంటి 2 కమ్యూనల్ సంబంధించినటువంటి అల్లర్లు, ఆ గొడవలన్నీ కూడా చూస్తాం. దీనిపైన రాష్ట్ర సర్కార్ కూడా సీరియస్ అయింది. అయితే ముందస్తుగా ఇక మీదట ఎటువంటి గొడవలు జరగని ఉద్దేశంతో ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వారిని కూడా హౌస్ అరెస్టులు చేయాలని కూడా భావిస్తున్నారు. పైగా రేపు బక్రీద్ పండుగ కూడా ఉంది. బక్రీద్ పండుగకి ఇప్పటికే గోవాద చేయొద్దంటే కూడా హైకోర్టుకు మెట్లెక్కారు రాజాసింగ్. సో దానికి కూడా తీర్పు తీసుకొచ్చారు కాబట్టి రేపు ఖచ్చితంగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. రేపు రాజాసింగ్ అనేది హౌస్ అరెస్ట్ చేస్తే అతను బయట పంపించకపోతే ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా పోలీసులు భావించారు. దాని తగ్గట్టుగా ఆయన ఎయిర్పోర్ట్ లోనే ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసుకుని మియాపూర్ తీసుకొచ్చారు. మియాపూర్ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు చేశారు. తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లినట్టుగా మనకు తెలుసు. ఇంట్లోనే హౌస్ అరెస్ట్ ఎల్లుండి వరకు కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే గోవాద పైన అనేక రకాలుగా కూడా ఈ మధ్య చూస్తున్నాం. ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ చేస్తే మాత్రం డైరెక్ట్ గా నేనే వెళ్ళి అడ్డుకుంటాను, ఎంత గొడవైనా కూడా నేను చేయగలుగుతాననేసి కూడా ఇప్పటికే రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ఎటువంటి గొడవలు జరగకుండా ఉద్దేశంతో జాగ్రత్త కోసం ఇవాళ రాజాసింగ్ ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే రానా, గతంలో కూడా ఈయన వ్యవహార శైలిపైన పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. సో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటే కూడా గతంలో కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా ఆ దిశలో చేసిన చర్యగానే భావించాలా? తప్పకుండా. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మరొక వ్యక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తిస్తే అది ఇంకా పెద్దదే అవకాశం ఉంది సమస్య. సో ఇలాంటిది మళ్ళీ ఒకసారి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కూడా ఆ పోలీసులు భావిస్తారు. దాని తగ్గట్టుగానే ముందస్తు చర్యలు తీసుకున్నారు. పైగా ఓల్డ్ సిటీలో గోషామహల్ పరిస్థితి ప్రాంతాల్లో ఆ ఏరియాలో కూడా ఎక్కువగా బక్రీద్కి సంబంధించిన పండుగలు జరుగుతాయి. ఎక్కువగా అక్కడ గోవధ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. కాకపోతే ఆ గోవధని పూర్తిగా నిషేధించాలనేది కూడా మొదటి నుంచి రాజాసింగ్ పట్టుబడుతున్నాడు. గతంలో కూడా ఈ గోవధ చేయడానికి ఎవరైతే పశువుల్ని కానీ వీటంతా కూడా తరలిస్తున్నటువంటి ఆ ఒక లారీలు కానీ కంటైనర్లు కూడా అప్పట్లోనే ఆయన పట్టుకున్నారు. దీనిపైన అనేక రకాలుగా కూడా పోరాటాలు కూడా చేస్తున్నారు. అయితే ముస్లింస్ మాత్రం కొన్ని ఏరియాలో ఈ గోవధ అనేది చేస్తుంటారు. దాన్ని అరికట్టే ఉద్దేశంతోనే తను ఉన్నానని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నేను అడ్డుకుంటానని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ ముందస్తుగానే ఆల్రెడీ మెదక్లో కూడా ఈ సెన్సిటివ్ ఇష్యూస్ గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. మరొకసారి ఈ రాజాసింగ్ గానే రేపు ఖచ్చితంగా స్టేట్మెంట్లు కానీ వేరే రకంగా ఇచ్చినా లేకపోతే ఆ ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ వ్యవహార శైలి కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇప్పటికీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో దాని దగ్గర కానీ అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. థ్యాంక్ యూ రాణా.